భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా నీటి మట్టం పెరిగి 40.05 అడుగులకు చేరింది. దాంతో ఎగువన నుండి వస్తున్న 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. రామాలయం స్నానఘట్టాలు నీట మునగడంతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు చెప్పారు. పేరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆ క్రమంలో భద్రాచలం వద్ద కూడా తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసి అధికారులు చెప్పారు.